నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. నేను రాజశేఖర్. నేను వెన్నెల. మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎలక్షన్ కి కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో మనం చూస్తున్నట్టయితే హోరాహోరీ ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందడుగు వేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ రోజు పార్లమెంట్ నియోజకవర్గం వచ్చి నల్గొండ. అయితే దీంట్లో శాసనసభ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. అయితే ఏంటా నియోజకవర్గాలు రాజశేఖర్ చెప్తారు. రాజశేఖర్ చెప్పండి. ఎస్, ప్రధానంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో దేవరకొండ, నాగార్జున సాగర్, అలాగే మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ ఇవి 7 ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 2018 ఎన్నికల్లో మొత్తంగా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 1,85,584 మంది ఉంటే అందులో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్తు రవీంద్ర కుమార్ 38,848 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే రమావత్ రవీంద్ర కుమార్ 96,454 ఓట్లు, 51.97% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే నేనావత్ బాలు నాయక్ 57,606 ఓట్లు, 31.04% పోలింగ్ నమోదైంది. ఇక బీఎస్పీ నుంచి చూసుకున్నట్టయితే బీలియా నాయక్ 19,350 ఓట్లు, 10.43% పోలింగ్ నమోదైంది. ఇక 2023 ఓటర్ల జాబితా ఎలా ఉంది? ఎస్ సార్, ప్రధానంగా ఇక్కడ దేవరకొండకు సంబంధించి 2023 ఎన్నికలకు వస్తే ఓటర్లు 2,27,760 ఉంటే పురుషుల ఓటర్లు అందులో 1,15,290 ఉంటే మహిళా ఓటర్లు 1,12,466 మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి పార్టీ అభ్యర్థులు దానికి సంబంధించి వెన్నెల మీరు చెప్పండి. ఇక 2023లో ఏ పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి రమావత్ రవీంద్ర కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి నేనావత్ బాలు నాయక్, ఇక బీజేపీ నుంచి కేతావత్ లాలు నాయక్ పోటీ పడుతున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గతంలో బీఆర్ఎస్ నుంచి ఎవరైతే పోటీ చేశారో మరొకసారి అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే ఇటు కాంగ్రెస్ కూడా గతంలో ఏ అభ్యర్థికి అయితే అవకాశం ఇచ్చిందో అలాగే నేనావత్ బాలు నాయక్ కి మరొకసారి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ గెలుపోవటంలో ఎలా ఉన్నాయి, అయితే ఏ పార్టీ రూలింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది, మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఈసారి ఏ అభ్యర్థి వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కొనసాగే అవకాశం ఉందా? అయితే రాజశేఖర్, మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో కూడా ఓట్లకి 38,848 మెజార్టీతో ఈయన గెలుపొందడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు, కాంగ్రెస్ కూడా నేనావత్ బాలు నాయక్ ఈసారి గెలుపొందే అవకాశాలు దాదాపుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. 6 గ్యారంటీల హామీలే గారి ఇక త్వరలో మేనిఫెస్టో ప్రకటించనుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు ఇప్పుడు జనం మార్పు చెందుతున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ మీద కొంత వ్యతిరేకత అక్కడ కాంగ్రెస్ కి ప్లస్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరేమంటారు? అసలుకి అక్కడ ప్రధానంగా మీరు అన్నట్లు కూడా రమావత్ రవీంద్ర నాయక్ కుమార్ కి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే 2004లో గెలుపు టీడీపీపై గెలిచినటువంటి పరిస్థితి, తర్వాత పార్టీల మార్పులో జరిగినటువంటి సిపిఐ అభ్యర్థిగా వచ్చారు ఆయన. 2009లో మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓటమి చెందారు. అంటే ఆ ఫార్ములా ఏమైనా కలిసి వస్తే కనుక ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సేనావత్ బాలు నాయక్ ఈసారి ఎందుకంటే ఓటమి పాలైన తర్వాత మరోసారి పోటీలో దిగుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ హవా కూడా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా 6 గ్యారంటీ స్కీమ్లు కానీ తర్వాత వినూత్నమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంటే ప్రచార వినూత్నమైనటువంటి రీతిలో వెళ్ళడం కూడా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలుగా ఉన్నాయి. ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా బీజేపీ కూడా మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. బీజేపీ సంబంధించి కేతావత్ లాలు నాయక్ ఉన్నారు. సో అది ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈసారి 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. సో శ్రీనివాస్ చెప్పండి. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇటు మీరు అన్నట్టు బీజేపీ నుంచి గతంలో బీలియా నాయక్ పోటీ చేశారు. ఈసారి కేతావత్ లాలు నాయక్ కి అవకాశం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మరి బీజేపీకి అక్కడ ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని మాత్రం మనకు తెలియాలి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు నల్గొండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే ఓటింగ్ సాగే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, గతంతో పోలిస్తే ఈసారి మాత్రం గట్టి పోటీ ఉండనుంది. అయితే ఈ 6 గ్యారంటీలే కానీ నెక్స్ట్ వచ్చే మేనిఫెస్టోలో కానీ దాదాపు కాంగ్రెస్కి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం అంతా ఒక అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వర్సెస్ అన్నట్టు కొనసాగే అవకాశం ఉంది. మరి బీజేపీ నుంచి ఈసారి పోటీ చేస్తున్న కేతావత్ లాలు నాయక్ ఎంతవరకు వాళ్ళకి పోటీ ఇస్తారు, ఎంతవరకు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు బీజేపీ కూడా కొనసాగే అవకాశం ఉందా? ఒకసారి మనం శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. అయితే
నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే నాగార్జున సాగర్కి 2 సార్లు ఒకసారి ఉప ఎన్నిక వచ్చింది. మొత్తం ఇక్కడ 2 సార్లు అభ్యర్థులు మారడం జరిగింది. అయితే నాగార్జున సాగర్లో 2018లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది రాజశేఖర్? అక్కడ నాగార్జున సాగర్ సంబంధించి 2018 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 1,80,802 మంది ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మారినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ నోముల నరసింహ విజయం సాధించారు. దాదాపుగా 46.33% ఓట్లతో ఆయన 7,771 ఓట్ల తేడాతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక 2018లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య 83,783 ఓట్లు, 46.33% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి కందూరు జానారెడ్డి 76,071 ఓట్లు, 42.05% పోలింగ్ నమోదైంది. అలాగే ఎస్ఎఫ్వి నుంచి వడ్లపల్లి రామకృష్ణారెడ్డి 9,832 ఓట్లు, 5.44% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కంకణాల నివేదితారెడ్డి 2,682 ఓట్లు, 1.48% పోలింగ్ నమోదైంది. అలాగే చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ కి 2021లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఎందుకంటే గతంలో ఎవరైతే నోముల నరసింహయ్య చనిపోవడం కారణంగా డిసెంబర్ 2020లో చనిపోవడం కారణంగా మరొకసారి అక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఆయన ప్లేస్ లో ఈసారి నోముల భగత్ ఈసారి ఉప ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అయితే 2021లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది రాజశేఖర్? ఎస్, ఆయన తర్వాత కుమారుడు వచ్చినటువంటి పరిస్థితి పోటీలో ఉప ఎన్నికలకు సంబంధించి 2021లో జరిగింది ఉప ఎన్నిక. సో ప్రధానంగా అప్పుడు 1,90,806 ఓటర్ల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి అప్పుడు ఉంది. సో ఆయన నోములు భగత్ అసలు సింపతితో ఆయన 47.05% అంటే దాదాపుగా తండ్రి కంటే 1% తగ్గినటువంటి పరిస్థితి, అంటే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 18,872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తండ్రి 7,771 ఓట్లతో గెలిస్తే నరసింహయ్య, ఈయన భగత్ 18,872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎస్, అక్కడ అభ్యర్థులు సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారో ఆ సమయంలో వారి గెలుపుకు సంబంధించినటువంటి పర్సెంటేజ్లు ఎంత ఉన్నారు? 2021లో ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే నోముల భగత్ 89,804 ఓట్లు, 47.05% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కందూరు జానారెడ్డి 70,932 ఓట్లు, 37.16% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే పి రవికుమార్ నాయక్ 7,676 ఓట్లు, 4.02% పోలింగ్ నమోదైంది. అలాగే మనం చూసుకోవచ్చు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచే మరొకసారి ఉప ఎన్నికల్లో అభ్యర్థి గెలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి 2023లో అసలు ఓటర్ల జాబితా ఎలా ఉంది, అక్కడ ఓటర్ల సంఖ్య ఏమైనా పెరిగిందా, గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది రాజశేఖర్? ఎస్, ప్రధానంగా అక్కడ నాగార్జున సాగర్ సంబంధించి సింపతి ఓట్లు వచ్చిన తర్వాత మరి జరుగుతున్న ఎన్నిక చెప్పుకోవచ్చు. మొత్తంగా హుజూర్ ఓటర్లు నాగార్జున సాగర్ ఓట్లకు సంబంధించి చూసుకుంటే 2,17,653 మంది ఓటర్లు ఉంటే అందులో పురుషులు 1,07,659 మంది ఉన్నారు. ఇక మహిళల సంఖ్య 1,09,992 ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇతరులు 2 ఉన్నారు. మొత్తంగా పార్టీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారు ఈ 2023 ఎన్నికకు సంబంధించి? 2023లో చూసుకున్నట్టయితే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి గతంలో ఎవరికైతే అవకాశం వచ్చిందో నోముల భగత్కి మరొకసారి అవకాశం ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా కందూరి జైవీర్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి కంకణాల నివేదితారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రాజశేఖర్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈసారి బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు వారి తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు. ఇక్కడ కందూరి జానారెడ్డి నుంచి వాళ్ళ కొడుకు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి మరి ఇద్దరు మరి ఎలా ఉండబోతుంది, మరి నోముల భగత్ అక్కడ అసలుకి ఎంతవరకు మనం చూసుకున్నట్టయితే ఆ కాన్స్టిట్యున్సీని ఆయన ఏ మేరకు డెవలప్ చేశారు, మరి నోముల నరసింహయ్య తర్వాత ఆయన అధికారం చేపట్టడం జరిగింది. అయితే గెలుపొందడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఆ తర్వాత అక్కడ ఏ మేరకు అక్కడ నియోజకవర్గాన్ని బాగు చేశారు, అలాగే ఇక్కడ కందూరి జయవీర్ రెడ్డి పరిస్థితి అక్కడ ఇప్పుడు ఎలా ఉంది, అయితే జానారెడ్డి తరపున ఈయన పోటీ చేస్తున్నారు. అంటే అయితే ఇక్కడ ఎవరికి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా ఈ ఇద్దరి మధ్య అంటే వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చిన కొడుకులు ప్రధానంగా అక్కడ ఏ మేరకు గెలుపొందుతారు, వాళ్ళ పోటీ ఎలా ఉండబోతుంది, ఇద్దరి మధ్య ఎలా ఉండబోతుందో మనకి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతాం. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి తండ్రుల తరపున కుమారులు పోటీ చేస్తున్నారు. అయితే నోముల నరసింహయ్య చనిపోయిన తర్వాత నోముల భగత్ వచ్చారు, ఆయన ప్లేస్ లో నుంచొని పోటీ చేశారు, అలాగే గెలుపొందారు. ఈసారి జానారెడ్డి కాకుండా జానారెడ్డి కొడుకు ఈసారి పోటీలో ఉన్నారు. అయితే అక్కడ ఎలా ఉండబోతుంది, ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటట్టే ఉంటుందా, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా నల్గొండ పార్లమెంట్ చూసుకున్నట్లయితే సాగర్ నియోజకవర్గం
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనైతే కూడా కమ్యూనిస్టులు కూడా ఒకసారి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. అక్కడ సంబంధించినటువంటి బద్దం సంబంధించినటువంటి సిపిఐ వాళ్ళు కూడా ఇక్కడ ప్రాధాన్యత వహించడం జరిగింది. ఇప్పుడు గతంలో జానారెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గంలోని మొన్న జరిగినటువంటి తెలంగాణ ఏర్పాట్లు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా నోముల నరసింహయ్య కుమారుడైనటువంటి నోముల భగత్ కూడా అక్కడ ప్రాతినిధ్యం గెలుపొందడం కూడా జరిగింది. దాంతో పాటు ఇప్పుడు తిరిగి మళ్ళా ఎవరైతే జానారెడ్డి కుమారుడు ఉన్నారో అతను కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కూడా ఇచ్చారు. అతను ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్నారు. తండ్రి వారసత్వాల రాజకీయ కొరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కాకపోతే ఇక్కడ గతంలో సంబంధించినటువంటి ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి సాగర్ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఇక్కడ ఎడారి ప్రాంతం, ట్రావెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగర్ కు సమీపంలో ఉన్నా కూడా ఇక్కడ కొంత సాగునీరు సమస్య, అదేవిధంగా పోడు భూముల సమస్య ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నట్లయితే గతంలో జానారెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత వెసులుబాటుగా మరి తన కుమారుడు రాజకీయ వారసత్వం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఓటర్లు గతంలో తెలంగాణ వాదంలో ఉన్నప్పుడు భరత్ను గెలిపించారు. ఇప్పుడు అదే జానారెడ్డి కొడుకు ఇక్కడ నివసిస్తున్నాడు కాబట్టి పోటీలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ తెలంగాణ వాదంలో ఉన్నప్పుడు గెలిచినటువంటి భగత్ మళ్ళీ కాంగ్రెస్ పునాది వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి సీనియర్ గా ఉన్నాడు. ఇక్కడ తన కొడుకు కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గతంలో నియోజకవర్గం మీద అంత పట్టు లేకపోయినా కూడా ప్రచారంలో జానారెడ్డి తన వారసత్వాన్ని సాగించడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఓటర్లు ఎప్పుడు ఏ విధంగా తీర్పు ఇస్తారనేది ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండబోతుంది. స్పష్టంగా ఎవరికి మెజార్టీ అనేది కూడా ఇద్దరు యువకులు ఉన్నారు. ఇక్కడ ప్రాతినిధ్యం గతంలో బీఆర్ఎస్ కూడా ఉన్నది, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సాగర్ నియోజకవర్గాన్ని కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కొంత అభివృద్ధి చెప్పవచ్చు. శ్రీనివాస్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే మనకి కందూరు జేవీ రెడ్డి అంటే కుమారుడుగా వచ్చారు. జానారెడ్డి ప్రభావం చూపించి 10% ఓట్లు అంటే దాదాపుగా 10% ఓట్లతో మాత్రమే ఓడిపోయినటువంటి పరిస్థితి 2021 ఉప ఎన్నికలో జరిగింది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉన్న ప్రాంతంగా జానారెడ్డి చరిష్మాతో కొడుకు గెలిచే అవకాశాలు ఉన్నాయా అనే ప్రచారం ఎలా సాగుతూ ఉంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిష్మా కూడా కలిసి వచ్చే అవకాశంగా మనం చెప్పుకోవచ్చా? ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డితో పాటు అంతకుముందు ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాక్ ఉంది. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న జానారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా గెలిచారు. అదే కాంగ్రెస్ పార్టీ కంటే ముందు టీడీపీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి ఉన్నటువంటి 2018లో మిర్యాలగూడ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రాజశేఖర్? మిర్యాలగూడకు సంబంధించి 2018లో మొత్తం ఓటర్లు 1,78,960 ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి నల్లమోతు భాస్కర్ రావు ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి 47.2% ఓట్లతో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో మిర్యాలగూడ నుంచి చూద్దాం. ఇలాగా బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే నల్లమోతు భాస్కర్ రావు 83,931 ఓట్లు, 47.2% పోలింగ్ నమోదైంది. ఆయన దాదాపు 30,652 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఆర్ కృష్ణయ్య 53,279 ఓట్లు, 30% పోలింగ్ నమోదైంది. ఇక స్వతంత్ర అభ్యర్థి దిరావత్ స్కైలాబ్ నాయక్ ఇక 13,961 ఓట్లు, 7.9% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్యలా ఉంది రాజశేఖర్. సో మిర్యాలగూడకు సంబంధించి 2023లో ఓటర్లు చూసుకుంటే 2,11,998 మంది ఉంటే పురుష ఓటర్లు అందులో 1,04,627 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు వచ్చేసి 1,07,265 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులు ఎవరు అంటే 2023కు సంబంధించినటువంటి ప్రధానంగా అలాగా 2023లో మిర్యాలగూడ నుంచి చూసుకున్నట్టయితే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి నల్లమోతు భాస్కర్ రావు, అలాగే కాంగ్రెస్ నుంచి బతుల లక్ష్మారెడ్డి, ఇక బీజేపీ నుంచి సాధినేని శ్రీనివాస్ ప్రధానంగా పోటీ పడడం జరుగుతుంది. అయితే రాజశేఖర్ చూసుకున్నట్టయితే గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య బాగా భారీ ఎత్తున పెరిగింది. మన గతంలో చూసుకోవచ్చు దాదాపు 1,78,960 మంది ఉన్న నియోజకవర్గంలో మిర్యాలగూడ నుంచి ఈసారి 2,11,898 ఓటర్లు పెరిగారు. అంటే దాదాపు ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు ఒక 60 నుంచి 70 వేల వరకు
ఓటర్లు పెరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి ఇతరుల సంఖ్య కూడా 6% ఉంది. మనం చూసుకుంటే గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్యతో పాటు దాదాపు అభ్యర్థులు కూడా మారారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అభ్యర్థులు మారడం జరిగింది. అయితే ఈసారి అక్కడ ఎలా పోటీ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అక్కడ పోటీ ఏ మేరకు జరగనుందంటారు? ప్రధానంగా నల్లమోతు భాస్కర్రావు సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో, అంటే కాంగ్రెస్ ప్రాంతానికి ఈ ప్రాంతం అనేది కంచుకోట లాంటిది. గతంలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. నల్లమోతు భాస్కర్ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన మళ్ళీ 2014లో గెలిచిన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలోకి. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రధానంగా 2 సార్లు కూడా ఆయనే పోటీలో ఉన్నారు. 2018లో కానీ 2014లో కానీ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థి కూడా 2023లో మనకు మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అభ్యర్థి ఇప్పుడు మార్పు అనేది మాత్రం చాలా వరకు పోటీ ఇచ్చే అవకాశాలే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటర్ల వైపు ఉండడం మనం ముందు నుంచి చెప్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి హవా కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో సరైనటువంటి దిశలో వెళ్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సమీకరణలు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఇటు నల్గొండ కానీ నిన్న మాట్లాడుకున్న మునుగోడు కానీ దాదాపు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముందంజలో ఉంది, ఓ రకంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ప్రతి చోట కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. అయితే గతంలో నల్లమోతు భాస్కర్ రావుకి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, మరోసారి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ఏ మేరకు ఓట్లు సాధించి అక్కడ గెలుస్తుంది, అలాగే నల్లమోతు భాస్కర్ని గద్దెదించి బతుల లక్ష్మారెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బీజేపీ సాధినేని శ్రీనివాస్ కూడా ఒక రకంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా మనం చూడాలి. అలాగే నెక్స్ట్ మనం నియోజకవర్గం చూసుకున్నట్టయితే హుజూరాబాద్ లో 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రాజశేఖర్? 2018 కోదాడ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రాజశేఖర్? 2018కి సంబంధించి కోదాడలో మొత్తంగా ఓటర్లు 1,93,888 మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్ల యాదవ్ ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటర్ల శాతం చూసుకుంటే అక్కడ 45.96%తో 756 ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతోనే ఆయన గతంలో గెలిచినటువంటి పరిస్థితి 2018లో ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి బొల్ల మల్ల యాదవ్ 89,115 ఓట్లు 45.96% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి పద్మావతి రెడ్డి 88,359 ఓట్లు 45.57% పోలింగ్ నమోదైంది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి అంజి యాదవ్ 5,240 ఓట్లు 2.70% పోలింగ్ నమోదైంది. మీరు అన్నట్లు చూసుకున్నట్టయితే అక్కడ కోదాడలో కేవలం అతి స్వల్ప ఓట్లు 756 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. అంటే అక్కడ దాదాపుగా టఫ్ ఫైట్ నడిచింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగి దాదాపు 700 ఓట్ల తేడాతో మళ్ళీ బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు 2023 ఎన్నికల ఫలితాలు, అదే 2023 ఎన్నికల ఓటర్ల జాబితా ఎలా ఉంది రాజశేఖర్? 2023కు సంబంధించి కోదాడలో మొత్తంగా ఓటర్ల సంఖ్య 2,10,714 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంటే అందులో పురుష ఓటర్లు 1,10,998 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్ల విషయానికి వస్తే 1,14,706 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వివిధ పార్టీల నుంచి 3 పార్టీల నుంచి ప్రధానంగా అక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు. ఆ అభ్యర్థులు ఎవరు? 2023లో ఏ పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి బొల్ల మల్లయ్య యాదవ్, అలాగే కాంగ్రెస్ నుంచి పద్మావతి రెడ్డి, జనసేన నుంచి మేకల సతీష్ రెడ్డి. గతంలో ఇందాక మనం చెప్పినట్టు హుజూర్ నగర్ లో ఏదైతే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా అక్కడ జనసేన అభ్యర్థిని నిలబెట్టారో, అలాగే ఇక్కడ కూడా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా మేకల సతీష్ రెడ్డి కోదాడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు, గతంలో ఎవరికైతే టికెట్లు ఇచ్చారో బొల్ల మల్లయ్య యాదవ్ కానీ అలాగే పద్మావతి రెడ్డి కానీ ఈసారి వారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి. మరి ఈసారి గతంలో వాళ్ళిద్దరి మధ్య అతి స్వల్ప ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ గెలుపొందడం జరిగింది. మరి ఈసారి అక్కడ పోటీ ఎలా ఉండబోతుంది? ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? మనం శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, గతంలో చూసుకున్నట్టయితే అతి తక్కువ స్వల్ప ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. మరి ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? అయితే ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారో, అలాగే ఈసారి జనసేన కూడా పోటీ పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మరి అక్కడ జనసేన ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా కోదాడలో?
గతంలో ఎన్నికలు పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉన్నది. అక్కడ సిపిఐ ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ సిపిఐ ప్రాధాన్యత వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్ బ్యాంక్ కూడా ఉందని స్పష్టంగా ఈసారి జనసేనకు సంబంధించినటువంటి గతంలో పోటీకి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే గతంలో సిపిఐ పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు విడివిడిగా పోటీ చేసిన క్రమంలో కూడా ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారికి సిపిఐ పార్టీ అక్కడ సంబంధించినటువంటి మద్దతు ప్రకటించిన క్రమంలో కూడా వాళ్ళకు ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి ఉత్తమ్ పద్మావతికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిపిఐ వాళ్ళు ఇతరు కలయికతో అక్కడ ఓట్ల శాతం పెరిగే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఎవరైతే ఇప్పుడు జనసేన పార్టీ అని చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కొట్టారు. గతంలో చూసుకున్నట్లయితే పెద్ద ఓట్ల శాతం పెరిగినట్టుగా అక్కడ ఓటర్లు ఏమి గమనించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఆ పోటీలో కూడా ఉత్తమ్ పద్మావతికి ప్రధానంగా మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సిపిఐ పార్టీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కలిసి ఉండటంతో గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి ఉత్తమ్ పద్మావతికి ఈసారి ఖచ్చితంగా బలాలతో ఓట్లు పెరుగుతున్నాయనేది అక్కడ ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ప్రధానంగా ఈసారి కూడా మళ్ళీ అదే అభ్యర్థులు నిలబెట్టడం అనేది ఏ విధంగా చూడొచ్చుంటారు అంటే బొల్లం మల్లయ్య యాదవ్పై 756 ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీ తీశారు. కాంగ్రెస్ పార్టీ హవా ఉంది. మహిళగా గతంలో ఓడిపోయినటువంటి చరిష్మా కొంత సానుభూతి కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈసారి గెలుపు తథ్యం అనొచ్చు. ఎంత ఓట్ల మెజార్టీ ఉండే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి ఎలా ఉంది? ప్రధానంగా గత ఎన్నికలకు ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో తెలంగాణ వాదం కొంత బలంగా అయినప్పటి క్రమంలోని ఉత్తమ్ సంబంధించిన పద్మావతికి మీద ప్రధానంగా చూసినట్లయితే బొల్లమల యాదవ్ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా గతంలో ఉత్తమ్ పద్మావతి ఓడిపోయిందన్న ఒక సానుభూతితో పాటు ఆ ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రెండింటికి తోడుగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలు జత కావడం ఈ రెండు చూసినట్లయితే ప్రజల్లో కూడా కమ్యూనిస్టులు అయితే కాంగ్రెస్ తో కలుస్తున్నారో ఈ ఓటర్లు ఓటర్లు తమ వైపు చూస్తున్నారు అనేది కూడా కమ్యూనిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి ఉత్తమ్ పద్మావతి ఈసారి కమ్యూనిస్టులు అయితేనే అక్కడ ఉన్నటువంటి వర్గపోరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు అయితేనేమి తమ విజయాన్ని చేకూరుతాన్ని కూడా అక్కడ ఓటర్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక 2018లో నల్గొండ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రాజశేఖర్? సార్ 2018లో నల్గొండకు సంబంధించినటువంటి మొత్తం ఓట్లు చూసుకుంటే 1,85,618 మంది ఉన్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల్లో గెలుపొందింది. అక్కడ కంచెర్ల భూపాలరెడ్డి విజయం సాధించారు. 93,792 ఓట్లతో ఆయన 50.22% గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి కంచెర్ల భూపాలరెడ్డి 93,792 ఓట్లు 50.22% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 85,094 ఓట్లు 45.46% పోలింగ్ నమోదైంది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ రామోజు షణ్ముఖాచారి 1,916 ఓట్లు 1.03% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఎన్నికల ఓటర్ల జాబితా ఎలా ఉంది? 2023కు సంబంధించి టఫ్ అని చెప్పుకోవచ్చు. ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. మొత్తంగా ఓటర్లు 2,24,450 మంది ఓటర్లు ఉంటే మొత్తంగా అందులో పురుష ఓటర్ల సంఖ్య 1,10,222 ఉన్నాయి. అందులో మహిళా ఓటర్ల సంఖ్య 1,14,211 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాలరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జనసేన నుంచి మాదగాని శ్రీనివాస్ గౌడ్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో కోమటిరెడ్డి ఫ్యామిలీది కొంతమేరకు హవా కొనసాగుతుంది. గతంలో నుంచి చూసుకున్నట్టయితే దాదాపు నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ హవా కొనసాగుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన 8,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి కాంగ్రెస్ అక్కడ గట్టి ప్రచారమే చేస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఈసారి పుంజుకున్న నేపథ్యంలో అయితే ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఇక్కడ పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన కూడా మాదగాని శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్నారు. మన శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటట్టే ఉంటుందా? జనసేన కూడా పోటీ పడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నల్గొండ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కోమటిరెడ్డి వాళ్ళు హవా కొనసాగిస్తున్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందే అవకాశాలు అక్కడ ఉన్నాయా? అలాగే జనసేన పొత్తు ఏదైతే బీజేపీ జనసేన పొత్తు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు శ్రీనివాస్? నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే మొట్టమొదటి నుంచి కమ్యూనిస్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నల్గొండ కాన్స్టిట్యూన్సీ లోని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గత
3 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కోమరెడ్డి వెంకరెడ్డి అక్కడ మంత్రిగా ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించి పట్టు సాధించినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి 3 దఫాలుగా గెలిచినటువంటి పరిస్థితి. అదే విధంగా తెలంగాణ వాదం సంబంధించినటువంటి బలపడ్డ క్రమంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొత్త 3 దఫాలు గెలిచినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కచ్చర్ల ఉపారెడ్డి గారు కూడా పోటీ చేయడం జరిగింది. అక్కడ 8,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఉన్నటువంటి 2013లో ఉన్నటువంటి 23లో ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జనసేన పార్టీ కూడా పోటీ చేస్తున్నాయి. దీనికి తోడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా అక్కడ బరిలో ఉన్నాడు. అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా చీలే అవకాశం ఉన్నది. అది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనేది కానీ అక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ తను కూడా ఒక పులి రామరాజు అతను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇండిపెండెంట్ గా పులి గుర్తు మీద పోతున్నాడు. అతను కూడా పెద్ద ఎత్తున ఓట్లు తీల్చే ప్రభావం కూడా ఉన్నది. ఈ ఓట్లు గినక ఎవరికి అయితే ప్రధానంగా ఏ పార్టీ నుంచి తీల్స్తారో మిగతా పార్టీ వాళ్ళకి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పుల్లి రామరాజు కూడా ఇక్కడ ప్రాధాన్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో కూడా పెద్ద ఆదరణ పొందినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే ఈ పరిస్థితిని చూసినట్లయితే ఈ ఓట్లకు సరిసినట్లయితే బీఆర్ఎస్ నుంచి వేరుగా వచ్చి పార్టీ గుర్తుతో పోటీ చేసిన పిల్లి రామరాజు ఓట్లను చీల్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినట్టు కోమరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి కమ్యూనిస్టులు కొంతమంది కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ తనకు మద్దతు ప్రకటించింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలో మద్దతు చేసినట్టు కాంగ్రెస్ కి అయితేనేమి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి 2 వర్గాలుగా చీలిపోయి ఇండిపెండెంట్ ఒక అతను వేరే పార్టీ గుర్తుతోటి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థిని బలపరిచి చేస్తున్నటువంటి వాళ్ళ ఓట్లకు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ అభివృద్ధిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిపోతారు. మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. అక్కడ అభివృద్ధిని చూడాలని కూడా ఓటర్లు మార్పు వస్తుంది అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండకు సంబంధించినట్టు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో లేదా ఇండిపెండెంట్ సంబంధించిన మధ్య పెద్ద ఎత్తున ఓట్లని సమీకరిస్తున్నారు. వారు కూడా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉండవచ్చని కూడా ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్, ఇంకోటి కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5% ఓట్లు దాదాపుగా తేడా వచ్చి గతంలో ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎన్నికలకు సంబంధించి ఆయన ఎంపీగా గెలిచారు, ప్రజాదరణ పొంది మరొకసారి పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. సో ఆ చరిష్మాతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి హవా నేపథ్యంలో ఈసారి ఎలా ఉండబోతుంది పోతే ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే కూటమిలో భాగంగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలకు ఎక్కువగా ఓటర్ల శాతం ఉన్నటువంటి పరిస్థితి ఈసారి కొంచెం వేరుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది వరకు కొంతవరకు కోమటిరెడ్డికి ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు, లేకపోతే అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు. ఈసారి చూసినట్లయితే సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో పొత్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ సంబంధించిన నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి ఓట్ల శాతం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. దానికి తోడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఒకటే అని చెప్తున్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఉన్న అతను ఇప్పుడు పార్టీ వేరే పార్టీలోనికి వెళ్ళి అతను గట్టి పోటీ చేస్తున్నాడు. ఆ ఓట్ల శాతం అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి తగ్గే అవకాశం ఉందన్నట్టు కూడా ఇక్కడ నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి టికెట్ రాకపోవడంతో తిరిగి ఒక వేరే పార్టీలో చేరి తను సొంతంగా పోటీ చేస్తున్నాడు. ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తనకు వేయాలని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓటర్లు కూడా తన వైపు ఇండిపెండెంట్ కాకుండా ఒక పార్టీ నుంచి చేస్తుంది కాబట్టి తన వైపు వేయాలనేది ఈ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూపాలరెడ్డి చేసినప్పుడు ఇద్దరి మధ్య ఉండేది. ఇప్పుడు వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు 2గా చీలిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీ సంబంధించిన ఓట్ల శాతం పెంచింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా ఈసారి సిపిఐ కాంగ్రెస్ కలిస్తే విజయాన్ని చేకూరుతుందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్, ఇంకోటి అంటే కోమటిరెడ్డి వెంకట లాంటి వ్యక్తి ఈసారి సీఎం రేసులో ఉన్నారని కూడా గతంలో వినిపించినటువంటి అంత చరిష్మా ఉన్నటువంటి నేతగా ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. కొన్నిసార్లు బుజ్జగింపులు అలవలో వచ్చినప్పుడు కూడా తర్వాత పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ప్రధానంగా విద్యుత్తుకు సంబంధించి 24 గంటల కరెంటు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వట్లేదని నిరూపించడంలో లాక్బుక్ తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి ఆదరణ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కల్పించి ఆయనకి ఈసారి భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నప్పుడు కూడా తన సొంత మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలలో కానీ పార్టీలో ఉన్న కానీ ఓటర్లు అదే విశ్వసిస్తున్నారు. సంబంధించినటువంటి ఉద్యమ నేపథ్యంలో అనేక ఒడుగుడులు ఉన్నటువంటి మంత్రి పదవిని కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వదులుకొని తెలంగాణ ఉద్యమం కొరకు చేశారనేది ఒక
ప్రజలలో ఒక గట్టి నమ్మకం అయితే ఉన్నది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి క్యాంపెయిన్ గా ఉన్నాడు అతను. పలుమార్లు పార్టీకి అనేక అంశాలపై కూడా స్పష్టంగా ఉండి పార్టీని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు అనేది కూడా ఓటర్లు కానీ ఇక్కడ నియోజకవర్గ ప్రజలు చేస్తున్నారు. ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం నుంచి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయడానికి తను క్యాంపెయినర్ గా ఉన్నాడు. తనకు సంబంధించి ఈ నియోజకవర్గంలో కాకుండా ఈ ఎంపీగా గెలిచాడు. ఇక్కడ ఓడిపోయిన క్రమంలో కూడా తను భువనగిరి పార్లమెంట్ లోని ఎంపీగా కూడా గెలవడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ కొంత కాంగ్రెస్ పార్టీ పట్టుందని చెప్పవచ్చు. గతంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మున్గోడు గెలిచిన క్రమంలో కూడా తనకు ఉన్నటువంటి కొంత చరిష్మా తోటి గెలిచినట్టు చెప్పవచ్చు. ఈసారి కూడా మున్గోడు జరిగినటువంటి చరిష్మా తోటి గెలుస్తున్నది. ఓవరాల్ లో చూసినట్టే నల్గొండకు సంబంధించినటువంటి ఈ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. గతంలో చూసినటువంటి అనేక వారితో పోల్చినట్లయితే కోమరెడ్డి వెంకరెడ్డి ఉద్యమ నేపథ్యంలో పదవి త్యాగం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాడు. గత 3 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేగా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓటర్లు కూడా వైపు మొగ్గు చూపేస్తూ ఉన్నట్టు కనబడుతుంది. శ్రీనివాస్, ఇక్కడ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా శ్రీనివాస్ గౌడ్ అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం, ఏమైనా ఓట్ల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? జనసేనకు సంబంధించినటువంటి గతంలో సిపిఐ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి భాగంలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి ప్రభావం నేపథ్యంలో సరే జనసేన పోటీ ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది, లేదంటే నామమాత్రంగా ఉండే అవకాశం ఉందా? నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే కమ్యూనిస్టు ప్రాధాన్యత వహించినటువంటి నియోజకవర్గం. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదంలో చూసినట్లయితే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించినటువంటి నల్గొండ కాన్స్టిట్యూన్సీ. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ప్రాబల్యం ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టు అనేది నామమాత్రంగా ఉంటుందని ఓటర్లు కూడా చెప్తున్నారు. స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ యూత్ సంబంధించింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా గ్రామీణ స్థాయి వాళ్ళకి సంబంధించిన బూత్ కమిటీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ కమిటీలలో కొంచెం చురుకుగా లేరు. జనసేన అనేది స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ యువకులు కానీ ఎవరైనా బీజేపీకి సంబంధించిన పార్టీ వారికి తోడవుతారా అనేది కొంత ఓట్ల శాతం పెంచుతారా అనేది ఒక ప్రశ్నార్థకంగా జరిగినటువంటి పరిస్థితి. బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు రాకపోయినా కూడా కొంత ప్రాతినిధ్యం ఉన్న గ్రామాలలో తమకున్న పట్టుల దగ్గర వస్తాయి తప్పితే పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెరుగుతుందనేది నియోజకవర్గంలో ప్రజలు ఆశిస్తలేదు. ఇది ఇక్కడ పూర్తిగా స్పష్టంగా చెప్పవచ్చు. 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రాజశేఖర్? ఎస్, సూర్యాపేటకు సంబంధించి 2018లో మొత్తం ఓటర్లు 1,83,832 ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలుపు పొందారు. ఆయన 37.34% ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీష్ రెడ్డి 68,650 ఓట్లు, 37.34% పోలింగ్ నమోదైంది. 5,967 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక కాంగ్రెస్ నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి 62,683 ఓట్లు, 34.10% పోలింగ్ నమోదైంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు 39,240 ఓట్లు, 21.35% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల లిస్ట్ ఎలా ఉంది రాజశేఖర్? ఎస్, 2023కు వచ్చేటప్పటికి ఓటర్ల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా ఓటర్లు 2023కు సంబంధించి మొన్న విడుదల చేసినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేసిన నేపథ్యంలో 2,22,769, అంటే గతంలో 1,83,000 ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు 2,22,000 పెరిగినటువంటి పరిస్థితి. సో పురుష ఓటర్లు ఇందులో 1,09,176 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,13,049 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఇక జనసేన నుంచి సంకినేని వెంకటేశ్వరరావు. మనం చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే అభ్యర్థులకి అవకాశం ఇచ్చారో బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ తిరిగి వారికే మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈసారి జనసేన నుంచి పొత్తులో భాగంగా సంకినేని వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుంది మనం శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈసారి ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుంది? అయితే గతంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో ఎంత మేరకు అభివృద్ధి చేశారు? అయితే సూర్యాపేట ప్రజలు ఇక్కడ ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఈసారి ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి? సూర్యాపేట నియోజకవర్గం తీసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి పట్టున్నటువంటి నియోజకవర్గం ఇది. గతంలో దామోదర్ రెడ్డి గారు కూడా ఇక్కడ పార్టీలో గెలిచాడు. అక్కడ ఉన్న మంత్రి పదవి కూడా చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వాదం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నాన్ లోకల్ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఆ తెలంగాణ వాదానికి సంబంధించిన బలపడుతున్న క్రమంలో కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ వాదాన్ని బలపడ్డ తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. రెండోసారి అయితే ఫస్ట్ సారి గెలిచినప్పుడు అతి తక్కువ మెజార్టీతో గెలిచడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే రెండోసారి జరిగిన 5,600 పైచిలకు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ సంబంధించినటువంటి ఇప్పుడు అదే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దామోదర్ రెడ్డి అయితేనేమి ఇప్పుడు గుర్తుకొండ జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి ఇప్పుడు పోటీలో ఉన్నారు. వీళ్ళకు గతంలో గత 2 దఫాల జరిగిన ఎలక్షన్ కు ఇప్పుడు ఇక్కడ పూర్తిగాను విరుద్ధంగా కనబడుతున్నటువంటి ఓటర్లు విరుద్ధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ తీర్పు కూడా విరుద్ధంగా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పవచ్చు. గతంలో దామోదర్ రెడ్డి పోటీ చేసినప్పుడు అయితేనేమి జగదీశ్వర్ రెడ్డి పోటీ చేసినప్పుడు వీళ్ళతో పాటు బీజేపీ సెక్రటరీ వెంకటేశ్వరరావు కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. వీరు చేస్తున్న క్రమంలో కూడా ఆ తెలంగాణ ఉద్యమం బలపడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అక్కడ ఓట్ల శాతము ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోలింగ్ చేసుకోలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి కొంత అక్కడ ఉన్న పరిస్థితి దానికి తోడు బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ల శాతం కొంత వాళ్ళకు ప్లస్ అయిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే అలా ఏం కనబడట్లేదు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టున్నది. ఎక్కడైతే వర్గ విభేదాలు లేకుండా నిన్నటిదాకా జరిగినటువంటి ఈ నియోజకవర్గంలోనే వర్గ విభేదాలు కూడా ఇప్పటికే ఈ రోజుతో సద్మణించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక ఐక్యతకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి తోడు బీజేపీ జనసేన ఈసారి కొంత ఓట్ల శాతాన్ని కొంత మెరుగుపరుచుకున్న క్రమంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. 2 సార్లు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కొంత ఇక్కడ ఈ నియోజకవర్గంలోని కొంత ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులలో కొంత విభేదాలు మొదలైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సంబంధించినటువంటి సూర్యాపేట నియోజకవర్గాన్ని చూసినట్లయితే గతంలో దామోదర్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 దఫాల సార్ శ్రీనివాస్ ఒకటి మీరు అన్నట్టు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2018లో ఓట్ల శాతం కూడా 3% తేడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన 5,967 ఓట్ల మెజారిటీ గెలిస్తే 4,000 ఓట్ల తేడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు అభ్యర్థుల మధ్య. ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హవా నేపథ్యంలో గతంలో చేసినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనుభవం కూడా పూర్తిగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ఈసారి అంటే బీఆర్ఎస్ పార్టీలో కొన్ని వైఫల్యాలు కూడా మీరు అన్నట్టు వర్గ విభేదాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా చక్కదిద్దుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈసారి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మెజారిటీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ అభ్యర్థికి? నిన్నటిదాకా జరిగినటువంటి నియోజకవర్గం సూర్యాపేటలోనే ఒక రాజకీయ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించినటువంటి పరిస్థితి. నేడు జరుగుతున్నటువంటి ఈ సమీక్షలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒకే తాటిపై వచ్చినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ లో విభేదించి వేరే వాళ్ళు ఇక పార్టీలకు పోయి ఇండిపెండెంట్ కాకుండా పార్టీ గుర్తు మీద కూడా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్ చేసి ఒక పార్టీ గుర్తున్న వ్యక్తి ఈ రోజు విత్డ్రా చేసుకొని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంతా గెలవడం కొరకు పనిచేస్తానని కూడా ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఓపెన్ గా చూసినట్లయితే పటేల్ రమేష్ రెడ్డి వర్గం పోరు లేకుండా ఒక స్పష్టంగా దామోదర్ రెడ్డి చేసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాక్ ఉంది. స్పష్టంగా వాళ్ళకు ఓట్లు వేయవచ్చని కూడా ఓటర్లు కూడా పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు పార్టీ కూడా అదే సమీక్ష చేసి జాతీయ స్థాయి నాయకులు వచ్చి కూడా ఇక్కడ మల్లు రవి అయితే ఇక్కడ సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర నాయకత్వం ఇక్కడ వచ్చి సార్ శ్రీనివాస్ ఇంకొకటి ప్రధానంగా జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సంకిరెడ్డి వెంకటేశ్వరరావు గతంలో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఆయన దాదాపుగా 39,240 ఓట్లు అంటే 21.35% ఓట్ల పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఇండిపెండెంట్గానే అంత ప్రభావం చూపించినటువంటి సంకిరెడ్డి వెంకటేశ్వరరావు ఈసారి ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఇది ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకి ఓట్ల చీల్చే అంశంలో చూసుకుంటే ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? సంబంధించిన బీజేపీ కార్యకర్తల మధ్య సమన్వయంతో ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తులకు ఓట్లు ఎన్ని అనేటువంటి ఓటర్లు కూడా సందిగ్ధమైన పరిస్థితి. పోటీ చేస్తున్నారు వీళ్ళు ఎవరికి పోటీ చేసి ఎక్కడ ఉంటారు అనేది ఒక సందిగ్ధం. ఓటర్లు కూడా వాళ్ళు ఎవరికి వేయాలనేది ఒక సందిగ్ధం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండటం కూడా జరుగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పవచ్చు. కాకపోతే ఈ బీజేపీకి జనసేన పార్టీ ఓట్లు అది ఎవరికి అనేది చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీకి పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సత్యనేని వెంకటేశ్వరరావు గతంలో ఇండిపెండెంట్ చేసి ఇప్పుడు పార్టీకి తన అభిప్రాయాలు చెప్తూ తన పార్టీ ఓన్ గా గుర్తు మీద చేస్తున్నారు కాబట్టి కొంతమంది వ్యక్తులు అటు ఓటర్లు కూడా అటు పోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో కొత్త ఓటర్లు కూడా గతంలో 2 దఫాల్లో ఉన్నటువంటి జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారిని కూడా చేస్తున్నట్టు కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన కూడా కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా ప్రజలు మొగ్గు చూపుతారు అనేది కూడా ఓటర్లు డిస్కస్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక 2023లో అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇక 15 రోజుల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలుకి తెలంగాణలో ఏ రాష్ట్రం అధికారంలోకి రాబోతుంది? ఒక పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అంటూ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కొనసాగే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అనేది మనం కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే. ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.